ధోని వ్యతిరేకులు, ధోని అనుకూలుగా ప్రస్తుతం ఇంటర్నెట్లో ఓ పెద్ద చర్చ నడుస్తుంది. ఐపీఎల్కి కోట్ల మంది వ్యూవర్షిప్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ధోని పాజిటివ్, ధోని నెగిటివ్ చర్చలు నడుస్తున్నాయి. ధోని రిటైర్ అయిపోవాలన్నటువంటి ఒత్తిడి పెరుగుతోంది ఇంటర్నెట్ ద్వారా. అదే సందర్భంలో అట్లెందుకు రిటైర్ అవ్వాలి అని మాట్లాడేవాళ్ళు అతను కొడుతున్నటువంటి షాట్లు గురించి రైట్ చేస్తుంటే, అతను గెలిపించలేకపోతున్నాడు జట్టును కాబట్టి తీసేయాలని వీళ్ళు, అతను కెప్టెన్ కాదు, కెప్టెన్ గైక్వాడ్ అన్న సంగతి మర్చిపోతే అట్లాగే తను పక్కన స్టంపింగ్లో సక్సెస్ఫుల్గా ఉన్నాడు, అట్లాగే బ్యాటింగ్లో కూడా క్లిష్ట సమయాల్లో ఆదుకుంటున్నాడు అన్నటువంటి పాయింట్ తన అనుకూలురు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ధోని దీని మీద క్లియర్ చేశాడు. తాను ఇప్పుడే రిటైర్ కావట్లేదని తేల్చి చెప్పాడు. నేను ఇంకా ఐపీఎల్ ఆడుతున్నా, ఏ ఏడాదికి ఏడాది నిర్ణయం తీసుకుంటున్నా. ఇప్పుడు నా వయసు 43 ఏళ్ళు. ఈ సీజన్ ఐపీఎల్ ముగిసేసరికి 44 పూర్తవుతాయి. మరో ఏడాది ఆడాలా వద్దా అన్న దాని మీద నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంకా 10 నెలల టైం ఉంది. నిర్ణయం తీసుకునేది నేను కాదు, నా శరీరం అంటూ ధోని తేల్చి చెప్పాడు.